హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాకండి. ఎవరైతే రైతులు మన ఛానల్ మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోట రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఇది వచ్చేసి మన 20 రోజుల పంట, మిరప పంట. దీంట్లో వచ్చేసి మనం ఇప్పటికీ ఒక 2 డోసులు స్ప్రే చేసాము. దాంతోపాటు కాంప్లెక్స్ ఎరువు కూడా ఇచ్చుకోవడం జరిగింది. సో ఇందుకని మనము ఇప్పుడు 20 రోజుల పంటలో దగ్గర ఒకసారి మోనో అండ్ సాఫ్ట్ స్ప్రే చేసాము ఫస్ట్ డోస్గా. ఆ తర్వాత సెకండ్ డోస్గా వచ్చేసి నగాటా అండ్ జెటానిక్స్ స్ప్రే చేసాము. నగాటా అండ్ జెటానిక్స్ స్ప్రే చేసేటప్పుడు మిరప పంటలో ఏమాత్రం గ్రోత్ అనేది లేకుండే. ఆ టైంలో నేను మీకు గ్రోత్ లేదన్నా ఇప్పుడు చూపెట్టడానికి ఏం లేదు, నెక్స్ట్ వారం వచ్చినప్పుడు చూపిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను లాస్ట్ వీడియోలో ఏదైతే ఉందో లాంగ్ వీడియోలో చూపెట్టడం జరిగింది. నగాటాకి జెటానిక్స్కి మనకి ఎలా గ్రోత్ స్టార్ట్ అయిందో, దాంతోపాటు ఇప్పుడిప్పుడే సాళ్ళు మనకి ఇలా గ్రీనిష్గా కనబడతా ఉన్నాయి చూడండి. అంటే ఇప్పుడిప్పుడే మనకు గ్రోత్ అనేది కనబడతా ఉంది మిరప పంటలో. 20 రోజులు అవుతా ఉంది కనుక. సో దాంట్లో మీరు చూసుకున్నట్లయితే గత 10 రోజుల నుంచి రోజు మార్చి రోజు వర్షాలే. మళ్ళీ వేరు వ్యవస్థ ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది వర్షాలు లేకుంటే. ఇంతవరకు దీనికి బావి నీళ్ళు ఇంతవరకు కట్టలేదు అలాంటి సిచ్యువేషను. సో అందుకని చెప్పేసి ఈ టైంలో మనకి గ్రోత్ కావాలి, సైడ్ బ్రాంచెస్ రావాలి, పై ముడత కింది ముడత ఉన్న క్లీన్ అయిపోవాలి అని చెప్పేసి మనం థర్డ్ డోస్ వచ్చేసి ఏదైతే ఉందో టాజ్లాకు దాంతోపాటు విఏమాక్స్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము. ఇది థర్డ్ డోస్గా. సో విఏమాక్స్ వచ్చేసి మనకి ఎకరాకి 250 గ్రామ్స్, టాజ్లాక్ వచ్చేసి ఎకరాకి 250 ml స్ప్రే చేస్తూ ఉన్నాము. టాజ్లాక్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో మిరప పంటలో పై ముడత కింది ముడత 2 ముడతను క్లీన్ చేస్తూ ఉంటుంది, సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి, చాలా న్యాచురల్ గ్రోత్ వస్తూ ఉంటుంది, ఎర్ర నల్లి ఉన్న కంట్రోల్లో పెడతా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఈ దశలో మనము ఇది టాజ్లాక్ స్ప్రే చేస్తూ ఉన్నాము. టాజ్లాక్ మనం ఏంటంటే 15 రోజుల నుంచి 50 రోజుల వరకు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు. బట్ మనము ఏదైతే ఉందో థర్డ్ డోస్గా స్ప్రే చేస్తూ ఉన్నాము. విఏమాక్స్ ఇది మొక్కకి ఈ టైంలో కావాల్సినటువంటి పోషకాలను అందిస్తూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే గ్రోత్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. గ్రోత్ స్టార్ట్ అవుతున్న ఖచ్చితంగా ఆ మొక్కకి న్యూట్రియంట్ అనేది అందాలి, పోషకాలు అందాలి కనుక ఖచ్చితంగా మనం ఈ టైంలో విఏమాక్స్ అనేది ఇస్తూ ఉన్నాము. ఒకటి టాజ్లాకు, దాంతోపాటు మనం విఏమాక్స్ ఇస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి మనం థర్డ్ డోస్గా స్ప్రే చేస్తూ ఉన్నాము. లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది, ఎవరైతే రైతులు మిరపతోట 30 నుంచి 40 రోజులు 50 రోజులు అవుతా ఉందో వాళ్ళకి బాగా హెవీ ముడతలు ఉన్నాయో, ముడతలు కంట్రోల్ కావట్లేవో, నల్లి కంట్రోల్ కావట్లేదు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకసారి లాడియా స్ప్రే చేసుకోండి. ఈ టైంలో వాళ్ళు లాడియా స్ప్రే చేస్తేనే ఖచ్చితంగా మీకు తెల్లదోమ, ఎర్రనల్లి, తామర పురుగులు 3 కంట్రోల్ అయ్యి పై ముడత కింది ముడత క్లీన్ అవుతుంది, చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది. మేము వచ్చేసి లాడియా ఖచ్చితంగా 6 డోస్గా స్ప్రే చేస్తూ ఉంటాము. మాకు నల్లి అటాక్ ఏం లేదు, ఇప్పుడిప్పుడే గ్రోత్ స్టార్ట్ అవుతూ ఉంది. సో ఎవరైతే డోస్ టు డోస్ ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళు మాత్రం 6 డోస్గా స్ప్రే చేస్తారు. ఎవరికైతే ఇప్పుడే నల్లి అటాక్ అయిందో వాళ్ళు మాత్రం ఇప్పుడు లాడియాని స్ప్రే చేసుకోవచ్చండి. అది స్ప్రే చేసుకుంటే కంపల్సరీగా 100కి 100% ఎంత ముద్రున్నా కూడా క్లీన్ అయిపోతుంది, నల్లి, తామర పురుగు, తెల్లదోమ కూడా కంట్రోల్ అయిపోతుంది. సో ఇది వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక లాంగ్ వీడియోతో పాటు దీని రిజల్ట్ ఎలా ఉందో మీ ముందు వస్తానండి. థ్యాంక్ యూ.